స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయం, డాన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అభిమానులు ప్రేమగా బుట్టబొమ్మ అని పిలుచుకునే పూజా హెగ్డే ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా తన హవా కొనసాగించింది. టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు. సినిమాలు, క్రేజీ అప్డేట్స్తో వార్తల్లో నిలిచే ఈ బుట్టబొమ్మ తాజాగా పెళ్లికి సంబంధించిన రూమర్స్తో వార్తల్లో నిలిచారు. అయితే ఆ రూమర్స్లో నిజమెంత? అసలేం జరిగింది? పూజా హెగ్డే మోడల్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2012లో తమిళ మూవీ మూగమూడి ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాగ చైతన్య సరసన నటించిన ఒక లైలా కోసం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. అనంతరం వరుణ్ తేజ్తో ముకుందా సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. దీంతో కెరీర్ ప్రారంభంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అల్లు అర్జున్తో నటించిన డీజే దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత పూజా హెగ్డే కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అనంతరం ఎన్టీఆర్తో అరవింద సమేత వీరరాఘవ, మహేష్ బాబుతో మహర్షి, అల్లు అర్జున్తో అలా వైకుంఠపురంలో వంటి భారీ విజయాలతో టాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదిగింది. అలాగే రంగస్థలం సినిమాలో చేసిన జిగేలు నాని స్పెషల్ సాంగ్ కూడా ఆమెకు మరింత క్రేజ్ను తీసుకొచ్చింది. తెలుగులో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ పూజా హెగ్డే వరుస అవకాశాలు అందుకుంది. హృతిక్ రోషన్తో మొహంజదారో, ప్రభాస్తో రాధేశ్యామ్, చిరంజీవితో ఆచార్య, విజయ్తో బీస్ట్, సల్మాన్ ఖాన్తో కిస్కీ కా భాయ్ కిసీకి జాన్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో ఆమె కెరీర్ కాస్త మందగించింది. దీంతో పూజా హెగ్డే ఇటీవల మళ్ళీ సౌత్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్తో శ్రీశ్రీ సినిమాలో నటిస్తోంది. అలాగే రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న కాంచనా 4లో హీరోయిన్గా కనిపించనుంది. మరోవైపు అల్లు అర్జున్ సరసన మరోసారి నటించే అవకాశం ఉందని కూడా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పెళ్లి వార్తలతో పూజా హెగ్డే వార్తల్లో నిలిచారు. త్వరలోనే పూజా హెగ్డే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే కుటుంబ సభ్యులు చూసిన సంబంధానికే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్ళేనని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె చేసుకోబోయే వరుడు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినా, వ్యాపార రంగానికి చెందినవారా అనే విషయాలపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ఈ ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు పూజా హెగ్డే కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ, మేనేజ్మెంట్ టీం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చెప్పడం కష్టమే.